అందరికీ నమస్కారాలు. ఈరోజు మా రాప్తా నియోజకవర్గమైన అంబేద్కర్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ అమ్మాయి మన అనురాధ గారు కూడా మంచి మార్కులను స్టేట్ ఫస్ట్ వచ్చిందని కూడా ప్రత్యేకంగా ఆ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా అనురాధ వాళ్ళ కుటుంబ సభ్యులకు, మన ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేయాలా. ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీల్లో లక్షలాది డబ్బులు కూడా కట్టి చదువుకుంటా అంటారు అమ్మాయిలు అబ్బాయిలు, కానీ ఒక ఎస్సీ ఒక గవర్నమెంట్ కాలేజ్ అయిన అంబేద్కర్ జూనియర్ కాలేజీలో కూడా ఈరోజు చదువుకొని మంచి మార్కులు సాధించిందంటే అది ఒక రికార్డు స్థాయిలో కూడా మనం గుర్తించాలా. ఎందుకంటే ఇవన్నీ కూడా కారణం అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఏ రకంగా ఉన్నారనే విషయాలు కూడా ఇప్పుడు చున్నంగా అమ్మాయి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే టీచర్స్ తన బాధ్యతగా తన పిల్లలన్నా మంచి మార్కులు వచ్చినా పాస్ అయినారో లేదో తెలియదు, కానీ ప్రిన్సిపల్ కానీ టీచింగ్ చెప్పే టీచర్స్ పిల్లలు కానీ వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ బాగా అనురాధ గారిని కూడా చదివించి మంచి మార్కులు రావాలా, మా కాలేజీకి మంచి పేరు రావాలా, మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతోనే కష్టపడి మా టీచర్స్, లేడీ టీచర్స్ అయినా మా ప్రిన్సిపల్ గారు అందరూ కూడా అమ్మాయికి మంచి మార్కులు సాధించేలాగా చదివించిన దాన్ని కూడా ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలో ఉండే టీచింగ్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా అమ్మాయికి మా సపోర్ట్ కూడా, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. ఒక ఎస్సీ అమ్మాయి వాళ్ళ పెద్దక్క కూడా అదే విధంగా సాధించిందని చెప్పారు. రెండో అమ్మాయి కూడా నాకు 2 ఆడపిల్లలమ్మ అని చెప్తా ఉంటారు చాలామంది మగపిల్లలు అంటే గొప్పగా చెప్తారు, కానీ ఆడపిల్లలు అంటే చిన్న చూపు చూస్తుంటారు. కానీ ఈరోజు ఆడపిల్ల ఈరోజు ఆ కుటుంబానికి ఒక మహాలక్ష్మిగా ఉంటూ ఆ కుటుంబం పేరే ఈరోజు నిలబెట్టింది. ఆ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు వినిపించేలాగా చేసిన అనురాధ గారికి ప్రత్యేకంగా మరొక్కసారి అమ్మాయికి నా తరపున నా బిడ్డ లాంటిది, తప్పకుండా అన్ని రకాలుగా సపోర్ట్ కూడా ఉంటానని కూడా తెలియజేస్తాను.